వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనము ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. అయితే ఇది కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీకి. స్పెషల్లీ మనము యూపీఎస్సి, సిఎస్సి అలాగే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయబడి ఉంది. అయితే ఆ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు నవీన్ నాయక్. అయితే మనం లాస్ట్ 2 క్లాసెస్ అయితే మనము చేసాము. అయితే ఇది ఒక థర్డ్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఈ క్లాస్లో మనము సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకోబోతున్నాము. అయితే సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుసుకునే ముందు ద టర్మ్ కాన్స్టిట్యూషన్ గురించి మనం తెలుసుకోవాలి. అయితే కాన్స్టిట్యూషన్ అనేది ఏం లేదు, ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఒక కంట్రీ అనేది ఫాలో అవ్వాలి. అయితే కాన్స్టిట్యూషన్స్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి, బట్ ఇక మనం ఆ మీనింగ్స్ అయితే ఫస్ట్ తెలుసుకోవాలి. కాన్స్టిట్యూషన్ రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అవుట్లైయింగ్ ద ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ ఫంక్షన్ చేయడానికి ఈ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ వల్లే మనము గవర్నమెంట్ ఎలా బిహేవ్ చేస్తుందో, లేకపోతే గవర్నమెంట్కి లిమిట్స్ అయితే ఈ కాన్స్టిట్యూషన్ అయితే ఇస్తుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్స్. అలాగే కాన్స్టిట్యూషన్ అనేది రిలేషన్షిప్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ద పీపుల్స్ గురించి కూడా చెప్తుంది, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి. అండ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఫండమెంటల్ లా ఆఫ్ ల్యాండ్ అండ్ సుప్రీం లా ఆఫ్ ద స్టేట్, బేసిక్ లా ఆఫ్ ద కంట్రీ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ రూల్స్ ఆఫ్ ద స్టేట్ అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద పాలిటీ అండ్ గ్రౌండ్ నార్మ్స్ ఆఫ్ ద కంట్రీ. అయితే ఇదంతా డెఫినేషన్స్ అనమాట కాన్స్టిట్యూషన్కి. బట్ నేనేం చెప్తానంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ ఏ కంట్రీ హ్యాస్ టు ఫాలో, అండ్ ఇట్ వాజ్ రిటన్ బై ద పీపుల్స్ ఆఫ్ దట్ కంట్రీ అని చెప్తాను. ఎందుకంటే ఆ పీపుల్సే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది రాసుకుంటారు. అలాగే ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్లో లిమిట్స్ ఉంటాయి, అలాగే ఫ్రీడము ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్ ఎలా బిహేవ్ చేయాలి, అలాగే ఏ పీపుల్స్కి ఏ రైట్స్ ఉన్నాయి, అలాగే ఏ పీపుల్స్కి ఏ డ్యూటీస్ ఉన్నాయని, ఈ అన్ని రైట్స్ అని ఇన్స్ట్రక్షన్స్ కానీ ఈ కాన్స్టిట్యూషన్లో అయితే ఉంటాయి అన్నమాట. సో అలాగే మన ఇండియా అంత పెద్ద కంట్రీ కాబట్టి వాస్ట్ ఏరియా ఉంది, అలాగే చాలా డైవర్స్ పీపుల్స్ ఉన్నా కూడా యూనిటీగా ఉంటున్నాం. బట్ ఈ కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంత యూనిటీ ఉన్నా కూడా. బట్ ఈ కాన్స్టిట్యూషన్ వల్ల మనకి ఎలాంటి గొడవలు లేకుండా మనము మన ఇండియాని పీస్ఫుల్ వేలో తీసుకెళ్ళచ్చు అనమాట. సో కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేనైతే అంటాను. అండ్ వాట్ ఆర్ ద సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్? బిఫోర్ మేకింగ్ ద ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ చేసే ముందు ద ఫేమస్ ఎగ్జామిన్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వేరియస్ కంట్రీస్. అయితే మన కాన్స్టిట్యూషన్ అనేది మనం సింగిల్గా అయితే ఫస్ట్గా చేయలేదన్నమాట. వేరే కంట్రీస్ చూసి మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ అంటే మనం కాన్స్టిట్యూషన్ చేసినా కూడా బట్ వేరే కంట్రీస్ నుంచి మనం బారో కూడా చేసుకున్నాం అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. అలాగే మనం కూడా కొన్ని కొత్త ఫ్యూచర్స్ కూడా పెట్టామన్నమాట మన కాన్స్టిట్యూషన్లో. అలాగే ఈ ఫ్యూచర్స్ అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. దీని తర్వాత ఈ క్లాసెస్ తర్వాత సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత మనకు యూనియన్ అండ్ ద స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్ అనేది చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మీ మైండ్లో అయితే ఉండాలి. అయితే బిఫోర్ మేకింగ్ ద ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ ద ఫేమస్ ఎగ్జామిన్డ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ వేరెవర్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ working of the Government of India Act 1935, they liberally borrowed appropriate provisions from constitutions of many countries of the world. The constitution so adopted has the following silent future. అయితే మనం చెప్పుకున్నాం కదా, కాన్స్టిట్యూషన్ అనేది చాలా కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. అలాగే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం బారో చేసుకున్నాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి కూడా చాలా నేర్చుకున్నాం అనమాట. చాలా ప్రొవిజన్స్ అనేది మనము ఈ కాన్స్టిట్యూషన్లో యూజ్ చేసామన్నమాట. అయితే మనము సైలెంట్ ఫ్యూచర్ చూసుకుంటే ఇవన్నీ సైలెంట్ ఫ్యూచర్స్. సైలెంట్ ఫ్యూచర్ చూసుకుంటే 14 సైలెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. రిటర్న్ కాన్స్టిట్యూషన్,
longest and lengthiest constitution, democratic form of government, sovereignty of the people, parliamentary form of government, fundamental rights, fundamental duties, directive principles, mixture of rigidity with flexibility, single citizenship, prevent detention, a secular state, independent judiciary, అండ్ అడల్ట్ సఫ్రేజ్. ఇవన్నీ సైలెంట్ ఫ్యూచర్స్ అని చెప్పొచ్చు. అయితే మనం దీని గురించి ఒక్కొక్క పాయింట్ అనేది డీటెయిల్గా, ఒక్కొక్క సైలెంట్ ఫ్యూచర్ గురించి డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తాం ఈ క్లాస్లో. అయితే ఈ పాయింట్స్ నుంచి, ఈ సైలెంట్ ఫ్యూచర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే చాలా వరకు రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే యూపీఎస్సీలో చాలా, యూపీఎస్సీ అనేది కాదు, అలాగే వేరే ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు, మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా సరే, అలాగే సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అయినా సరే చాలా దాంట్లో అడిగారు. కాబట్టి మీరైతే ఈ క్లాస్ అనేది చాలా జాగ్రత్తగా వినండి. అండ్ క్లాస్ నెక్స్ట్ పేజ్కి వెళ్తే, లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. మన ఇండియా వరల్డ్లో చూసుకుంటే మన కాన్స్టిట్యూషన్ అనేది చాలా లెందియెస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఇది మన కాన్స్టిట్యూషన్ అనేది రిటర్న్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అలాగే ఈ అమెరికన్ కాన్స్టిట్యూషన్ కూడా రిటర్న్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మన రూలర్స్ అనేది బ్రిటిష్ మన రూల్ చేసినా కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్ కూడా అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. అయితే మనము రిటర్న్ కాన్స్టిట్యూషన్, అలాగే మనము అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది తీసుకున్నాం అన్నమాట. అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ లెంతియెస్ట్ ఆఫ్ ఆల్ ద రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. మన కాన్స్టిట్యూషన్ అనేది చాలా లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పచ్చు. వెరీ కాంప్రిహెన్సివ్, ఎలాబరేటివ్ అండ్ డీటెయిల్డ్ డాక్యుమెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్లీ కన్సిస్ట్ ఆఫ్ 349 ఆర్టికల్స్ ఉండేవి, అలాగే 22 పార్ట్స్ అయితే ఉండేవి, అండ్ 9 షెడ్యూల్స్ అయితే ఉండేది. అయితే ప్రెజెంట్లీ చూసుకుంటే ఎన్ని ఉన్నాయంటే 450 ఆర్టికల్స్ ఉన్నాయి, 24 పార్ట్స్ ఉన్నాయి, అండ్ 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. అయితే ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. వాళ్ళకు ఇక మనకు జనరేషన్స్కి కావాల్సినట్టు మన కాన్స్టిట్యూషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనము కాన్స్టిట్యూషన్ని మన కాన్స్టిట్యూషన్ని చెప్పాలంటే ఒక లివింగ్ డాక్యుమెంట్ అని కూడా చెప్తామన్నమాట మన కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఆ జనరేషన్స్కి తగినట్టు మన కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో మన కాన్స్టిట్యూషన్ మన చాలా కంట్రీస్ కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే, ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆప్షన్ ఫర్ ద బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే మనం బ్రిటిషర్స్ నుంచి రూల్ చేయబడి ఉన్నాం కాబట్టి మనము బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ అనేది ఫాలో అయ్యాము. అలాగే రేదర్ దెన్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. The parliamentary system is based on the principle of cooperation and coordination between legislative, executive organs. అలాగే ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కోఆర్డినేషన్ అనేది, కోఆపరేషన్ అనేది ఉంటుంది, లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్. వైల్ ద ప్రెసిడెన్షియల్ సిస్టంలో చూసుకుంటే సపరేషన్ అనేది ఉంటుంది, డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద 2 ఆర్గన్స్ అనేది ఉంటుంది. సో అందుకోసం మనం ఏం చేసామంటే, మనకి కోఆపరేషన్ కావాలి, కోఆర్డినేషన్ కావాలి. అందుకోసం మనము బ్రిటిష్ టైప్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ పాయింట్, యూనిక్ బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అయితే ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ అనేవి చాలా రిజిడ్గా అమెండ్ చేయాలంటే, అంటే కొంచెం చేంజ్ చేయాలన్నా కూడా చాలా కష్టం అన్నమాట. అలాగే కొన్ని చేంజ్ చేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు. బట్ మన కాన్స్టిట్యూషన్లో ఏంటంటే ద రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ దట్ రిక్వైర్స్ ఏ స్పెషల్ ప్రొసీజర్స్ ఆఫ్ ఇట్స్ అమెండ్మెంట్, వైల్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ దట్ కెన్ బి అమెండెడ్ ఇన్ ద సేమ్ మేనర్ హాజ్ ఎ ఆర్డినరీ ల్యాండ్. అయితే మనం కాన్స్టిట్యూషన్ అనేది నేదర్ రిజిడ్ నేదర్ ఫ్లెక్సిబుల్, అంత కష్టము కాదు, అంత ఫ్లెక్సిబుల్ కాదు అనమాట. కొన్ని ఆర్టికల్స్కి చాలా కష్టంగా ఉన్నాయి, అండ్ కొన్ని ఆర్టికల్స్కి కొంచెం ఈజీగా అమెండ్మెంట్ చేసేటట్టు ఉన్నాయి అన్నమాట. అలా అంత కష్టము కాదు, అంత ఈజీ కూడా కాదు అమెండ్మెంట్ చేయడం, మిడిల్లో ఉంటుంది అనమాట మన కాన్స్టిట్యూషన్ అనేది. అలాగే ఫండమెంటల్ రైట్స్ గురించి నెక్స్ట్ పాయింట్, ఫండమెంటల్ రైట్స్. అయితే పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ 6 ఫండమెంటల్ రైట్స్ టు ఆల్ ద సిటిజన్స్. అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది మన ఇండియన్ సిటిజన్స్కి
అండ్ ఫారెన్ సిటిజన్స్ కూడా కొన్ని ఆర్టికల్స్ అప్లికేబుల్ అవుతాయి. అయితే ఈ ఆర్టికల్స్ మనము ఈ ఫండమెంటల్ రైట్ చూసుకుంటే రైట్ ఆఫ్ ఈక్వాలిటీ 14 to 18 ఆర్టికల్, రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22, అండ్ రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ 25 to 28, అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ 29 to 30, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ అనమాట. 6 టైప్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ముందు రైట్ టు ప్రాపర్టీ కూడా ఉండేది, బట్ ఫండమెంటల్ రైట్ దాన్ని అయితే తీసేశారనమాట. అదొక లీగల్ రైట్ అయిపోయిందనమాట. ముందు ఉన్న రైట్ టు ప్రాపర్టీ రైట్ని ఇప్పుడు లీగల్ రైట్గా చేసేసారు. అయితే ఫండమెంటల్ రైట్స్ ఆర్ మీన్ ఫర్ ప్రమోటింగ్ ద ఐడియాస్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. దే ఆపరేట్ హ్యాస్ లిమిటేషన్ అండ్ ట్రైనరీ of the executive and arbitrary law of the legislature. Fifth point, direct to principles of state policies. అయితే the డిపిఎస్పిస్ గురించి నేర్చుకుందాం. అయితే ఎయిమ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఇస్ టు బీ టేకెన్ బై ద స్టేట్ ఇన్ ద గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ. అకార్డింగ్ టు బిఆర్ అంబేద్కర్, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈజ్ ఎ నావల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు 3 broad categories: సోషలిస్టిక్, గాంధీయన్ అండ్ లిబరల్. ఇవన్నీ ఐడియాలజీతో రిలేటెడ్ ఉన్నాయి. అలాగే ఇది మనము డిపిఎస్పి ఈ ఉన్నాయో దీంట్లో ఉన్న ఆర్టికల్స్తో మన గవర్నమెంట్ అనేది యూజ్ చేసుకొని ఒక వెల్ఫేర్ ఒక పీపుల్స్ వెల్ఫేర్ కోసం హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. సో డిపిఎస్పిస్లో మనము ఈ ఆర్టికల్స్ గురించి మనం కవర్ చేసుకుందాం. అయితే డిపిఎస్పిస్ ఆర్టికల్ చూసుకుంటే 36 to 51 అయితే ఉంటుంది. పార్ట్ 4th పార్ట్లో అయితే ఉంటుంది. పార్ట్ 3లో అయితే ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 4లో అయితే డిపిఎస్పి. ఆర్టికల్ 36 to 51 అయితే ఈ డిపిఎస్పి అయితే ఉంటుంది. అండ్ 6th పాయింట్, ఫండమెంటల్ డ్యూటీస్. అలాగే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అయితే 42 అమెండ్మెంట్ యాక్ట్తో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది యాడ్ చేశారనమాట కాన్స్టిట్యూషన్లో. అయితే ఈ డ్యూటీస్ అనేది మనం ఎంత ఫ్రీడమ్ ఇస్తుందో కాన్స్టిట్యూషన్, అలాగే మనకు డ్యూటీస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మన కాన్స్టిట్యూషన్. అయితే ఈ డ్యూటీస్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటాయి మన సిటిజన్స్కి. అలాగే ఒరిజినల్లీ 10 డ్యూటీస్ అయితే ఉన్నాయి, బట్ అయితే దాని తర్వాత ఒక 86 అమెండ్మెంట్తో ఈ లెవెల్ 1 అయితే యాడ్ చేశారు. Future 7th, a federation with strong centralizing tendency. అయితే ఫెడరేషన్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా యూజ్ చేయలేదు. మన గురించి అలా చెప్పుకుంటాం, బట్ మన ఎక్స్ప్లెనేషన్కి ఫెడరేషన్ అనేది యూజ్ చేసుకుంటాం, బట్ ఫెడరేషన్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదనమాట. అలాగే ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది చెప్తుంది. ఇట్ ఇంప్లైస్ 2 things. ఫస్ట్లీ, ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్. మనం ఇండియన్ ఫెడరేషన్స్ అనేది అగ్రిమెంట్తో లేదు. అండ్ సెకండ్లీ, నో స్టేట్ హ్యాస్ ద రైట్ టు సీడ్ ఫ్రమ్ ద ఫెడరేషన్. అలాగే ఏ స్టేట్కి లేదు తను ఫెడరేషన్ నుంచి బయటికి రావడం, ఎగ్జిట్ అవ్వడం అన్నమాట. అలా మనము యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఎన్ని స్టేట్స్ ఉన్నా మనం యూనియన్గా ఉన్నాం అన్నమాట. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ ఏ ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్.
federal system of government. It contains all the usual features of federation: two government, division of powers, written constitution, supremacy of constitution, rigidity of constitution, independent judiciary with bicameralism. అయితే ఇవన్నీ ఫ్యూచర్స్ అన్నమాట, ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరేషన్స్. ఇవి గుర్తుపెట్టుకోండి: టూ గవర్నమెంట్స్, డివిజన్ ఆఫ్ పవర్స్, టూ గవర్నమెంట్స్, డివిజన్ ఆఫ్ పవర్స్, రిటర్న్ కాన్స్టిట్యూషన్, supremacy of constitution, rigidity of constitution, independent judiciary and bicameralism of the constitution. అయితే నెక్స్ట్ ఫ్యూచర్ అడల్ట్ సఫ్రేజ్. అలాగే మన ఇండియాలో ఏంటి అంటే మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా సరే 18 years వస్తే వాళ్ళకి ఓటింగ్ రైట్ అనేది వస్తుంది. అండ్ ముందు 20 years ఉండేవి, బట్ 61 అమెండ్మెంట్ యాక్ట్తో 18 yearsకి అయితే చేశారనమాట. In India, every person, male or female, who has obtained the age of 18 years is entitled to vote in elections to parliament or state legislature. Originally, this age limit was 21 years. ముందు 21 years ఉండేది. అయితే 61 అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి, 61 అమెండ్మెంట్ యాక్ట్తో ఏజ్ అనేది రిడక్షన్ చేశారు 21 నుంచి 18 yearsకి. ఇన్ ద ఇయర్ 1988. Future number 9, a independent judiciary. Independence of judiciary is essential for impartial adjudication of disputes. అయితే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎలా ఉంటుందంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియరీస్ అనేది సపరేట్గా ఉంటాయి అన్నమాట, ఒక్కదానికి ఒక లింక్ లేకుండా. ఎందుకంటే మనము ఏదైనా సరే రెస్పాన్సిబుల్గా ఉండాలి, అలా అకౌంటబుల్గా ఉండాలి అని ఈ టైప్లో డిజైన్ చేసి ఉంది మన కాన్స్టిట్యూషన్. అలాగే ఇప్పుడు లెజిస్లేటివ్ లేదా ఎగ్జిక్యూటివ్ తప్పు చేస్తే కనుక జ్యుడిషియరీ అనేది వాళ్ళని కరెక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ అలా ఉందన్నమాట మన కాన్స్టిట్యూషన్లో. సో disputes between the individuals, between union and states, between union states and individuals, between union and states, or between states inter se. The Supreme Court stand at the top of the integrated judiciary system in the country. Below it there are high courts at the state level. Single system of courts enforces both the central laws as well as state laws. అయితే సుప్రీంకోర్ట్ అనేది మనం సెంట్రల్లో ఉంటుంది, అలాగే హైయెస్ట్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే హై కోర్ట్స్ అనేది స్టేట్లో ఉంటుంది. అండ్ ఎంతున్నా కూడా ఈ జ్యుడిషియరీ ఈ జ్యుడిషియరీ ఏమున్నాయో అది ఇండిపెండెంట్గానే ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూటివ్కి ఏమాత్రం మింగిల్ కాకుండా సపరేట్గా అయితే ఉంటుంది. అలాగే ఏదైనా ఎగ్జిక్యూటివ్ తప్పు చేస్తే కనుక జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కోర్ట్, ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్. అలాగే చూడండి, సుప్రీం కోర్ట్ ఈజ్ ఎ ఫెడరల్ కోర్ట్ దట్ గ్యారెంట్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్ అండ్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ద సెక్యులర్ స్టేట్. 10th ఫ్యూచర్ సెక్యులర్ స్టేట్. మన ఇండియా అనేది సెక్యులర్ స్టేట్ అని చెప్తాం. ఎందుకంటే మనము ఎలా అంటే మన ఏ రిలీజియన్ని ప్రమోట్ చేయం, బట్ అన్ని రిలీజియస్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఇట్ డస్ నాట్ అప్హోల్డ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ హ్యాస్ ఏ అఫీషియల్ రిలీజియన్ ఆఫ్ ఇండియన్ స్టేట్. అయితే మన ఇండియాకి ఏ రిలీజియన్ అఫీషియల్గా లేదు. The term secular was added to the preamble of the Indian Constitution by 42nd Amendment Act 1976. 42nd Amendment Act 1976తో సెక్యులర్ వర్డ్ అనేది యాడ్ చేశారు ప్రియాంబుల్లో. Article 25 to 28 of the Indian Constitution give congruent shape to the concept of secularism. సెక్యులరిజం గురించి 25th నుంచి 28th ఆర్టికల్స్ చెప్తూ ఉంటాయి. సో ఈ సెక్యులరిజం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన ఇండియన్స్ని యూనిక్ చేయడానికి, వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ వీఆర్ యూనిక్ అని చెప్పచ్చు.
అన్ని మనకు ఇండియాకి రిలీజియన్ అనేది లేదు, బట్ వీ ట్రీట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్. ఫ్యూచర్ నెంబర్ 11 ఇన్ సింగిల్ సిటిజన్షిప్. మన ఇండియాలో ఏంటంటే ఫెడరేషన్ టైప్ ఉండొచ్చు బట్ స్టేట్స్ గురించి, బట్ పీపుల్ సిటిజన్స్ అనేది సింగిల్ సిటిజనే ఉంటారు. ఒక స్టేట్కి సపరేట్ సిటిజన్షిప్ ఉండరు, అలాగే ఇండియాకి సపరేట్ సిటిజన్షిప్ ఉండదు. అమెరికాలో చూసుకుంటే సపరేట్ స్టేట్స్కి సపరేట్ సిటిజన్షిప్ ఉంటుంది, అలాగే కంట్రీకి కూడా ఒక సపరేట్ సిటిజన్ ఉంటుంది. బట్ ఇండియాలో చూసుకుంటే మనం స్టేట్స్ అండ్ యూనియన్కి ఒకే సిటిజన్షిప్ అయితే ఉంటుంది. ఇన్ ద మోస్ట్ ఫెడరేషన్స్ పీపుల్స్ హ్యావ్ double citizenship of the union and citizenship of one of the several states which form the union. Every citizen is a citizen of India and enjoys the same rights or citizenship no matter in which state he resides. అలాగే మన ఇండియాలో నేను చెప్పుకున్నా కదా, ఇండియాకి ఒకే సిటిజన్షిప్ ఉంటుంది. అలాగే ఏ సిటిజన్ అయినా వేరే స్టేట్కి వెళ్ళినా కూడా సేమ్ రైట్స్ అనేది ఎంజాయ్ చేస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్యూచర్ నెంబర్ 12 సపరేషన్ ఆఫ్ పవర్స్. అయితే పవర్స్ ఏముంటాయో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీకి వీళ్ళకి ఒక్కొక్క పవర్ ఉంటుంది, బట్ వీళ్ళ పవర్స్ అనేది సపరేట్ ఉంటాయి అన్నమాట. జ్యుడిషియరీ వర్క్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ వర్కే చేస్తుంది, లెజిస్లేటివ్ వర్కే చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి సపరేషన్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు. దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ అనేది అవ్వవన్నమాట. ఇది లెజిస్లేటివ్కి, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అయినా కూడా మనము చాలా వరకు కరెక్ట్ చేయడం అలాగే చాలా రేర్గా అయితే అవుతూ ఉంటాయి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, సపరేషన్ ఆఫ్ పవర్స్. ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బేసిస్. ఫెడరల్ సిస్టమ్ ఉన్నా కూడా ఫెడరల్ సిస్టమ్ ఉన్నా కూడా బట్ పవర్స్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ పవర్స్ చూసుకుంటే లేదా సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ చూసుకున్నా కూడా ఆల్వేస్ సెంట్రల్ పవర్ అనేది పవర్ఫుల్గా ఉంటుంది స్టేట్ పవర్ కన్నా చూసుకుంటే. ద టర్మ్ ఫెడరేషన్ హ్యాస్ నోవేర్ బీన్ యూజ్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 1 ప్రొవైడ్స్ ఫర్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఫెడరేషన్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. అలాగే ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. 2 గవర్నమెంట్స్, డివిజన్ ఆఫ్ పవర్స్, రిటర్న్ కాన్స్టిట్యూషన్, బైకామరలిజం, సూప్రమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎక్సెట్రా. యూనిటరీ నాన్ ఫెడరల్ ఫ్యూచర్స్ చూసుకుంటే స్ట్రాంగ్ సెంటర్, సింగిల్ కాన్స్టిట్యూషన్. మన స్టేట్ అయినా సరే కంట్రీకి అయినా సరే సింగిల్ కాన్స్టిట్యూషన్ ఉంది, అలాగే స్ట్రాంగ్ సెంటర్ అయితే ఉంది, అలాగే సింగిల్ సిటిజన్షిప్ ఉంది, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది, అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. అండ్ డ్రాన్ ఫ్రమ్ వేరెవర్ సోర్సెస్ అంటే మన కాన్స్టిట్యూషన్ అనేది మనం చేసాము, బట్ చాలా కంట్రీస్ నుంచి బారో అయితే చేయడం జరిగింది. కొన్ని ఆర్టికల్స్ అలాగే కొన్ని వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాము. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి చాలా వరకు అయితే బారో చేసుకున్నాం అనమాట మన కాన్స్టిట్యూషన్. సో డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. ఎమర్జెన్సీ ప్రొవిషన్స్ చూసుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న టైంలో నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, స్టేట్ ఎమర్జెన్సీ ఆ ప్రెసిడెంట్ రూల్ 356 అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. యూనిక్ ఫ్యూచర్స్ అన్నమాట ఇవి. డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఈ ఎమర్జెన్సీ అనేది యూజ్ చేసుకుంటాం. ఎమర్జెన్సీ పవర్స్ అనేది యూజ్ చేస్తారనమాట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండిపెండెంట్ బాడీస్ చూసుకుంటే ఎలక్షన్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా
బట్ ఇండిపెండెంట్ బాడీస్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇండిపెండెంట్గా ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్ అయినా ఏదైనా సరే బాడీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తుంది, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వర్క్ చేయడానికి ఇండిపెండెంట్ బాడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఎలక్షన్ కమిషనర్ ఎంత ఎగ్జిక్యూటివ్ ఉన్నా కూడా బట్ ఎలక్షన్ టైంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. అలాగే దాని వర్క్లో మాత్రం అది చాలా పవర్ఫుల్. 3-tier గవర్నమెంట్ అని చెప్పి 3-tier గవర్నమెంట్ ఎలా ఉందంటే కాన్స్టిట్యూషన్ రికగ్నైజేషన్ అట్ పంచాయత్ అట్ విలేజ్ లెవెల్స్, కాన్స్టిట్యూషన్ రికగ్నైజేషన్ టు మున్సిపాలిటీస్ అట్ టౌన్స్ అని చెప్పచ్చు, అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. 73 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 పంచాయత్స్ గురించి చెప్తుంది. అలాగే ఈ పార్ట్ 9 షెడ్యూల్ లెవెల్లో అయితే ఉన్నాయి. అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 కాన్స్టిట్యూషన్ రికగ్నైజేషన్ టు మున్సిపాలిటీస్, ఇది 9th A పార్ట్ 9th A 12th షెడ్యూల్లో అయితే ఉంది. అండ్ ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. అయితే చెప్పుకున్నాం కదా, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా వరకు బారో చేసామని. అయితే ఆ ఫ్యూచర్స్ ఏవేవి బారో చేసుకున్నామో చూసుకుందాం. ఫ్యూచర్స్ బారోడ్: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఫెడరల్ స్కీమ్స్, గవర్నర్స్ ఆఫీస్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎమర్జెన్సీ పవర్స్, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఇవన్నీ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి బారో చేసాము. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్, క్యాబినెట్ సిస్టమ్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, బైకామరలిజం అండ్ ప్రిరోగేటివ్ రిట్స్, ఇవన్నీ మనము బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి బారో చేసాం. అలాగే యుఎస్ గవర్నమెంట్ నుంచి ఏమేమి చేసామంటే ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, జ్యుడిషియల్ రివ్యూ, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ అండ్ పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ ఐరిష్ గవర్నమెంట్ నుంచి ఏవేవి చేసామో చూద్దామా. డిపిఎస్పి, మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. కెనడియన్ గవర్నమెంట్ నుంచి ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, vesting residuary powers to the center, appointment of state governors by the center and advisory jurisdiction of the Supreme Court. Australian government నుంచి concurrently joint sitting of both the houses of parliament. ఇవనేది మనము ఈ కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాం. అయితే ఈ క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే జ్యుడిషియల్ రివ్యూ, ఫ్రమ్ విచ్ కంట్రీ వి బారోడ్ జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అని ఇస్తారనమాట. అలా క్వశ్చన్స్ అయితే వస్తాయి. దాని ఆన్సర్ యుఎస్ఏ అని చెప్పొచ్చు. అలా క్వశ్చన్స్ అయితే అడగడం వస్తుందన్నమాట. చాలా వరకు స్టాటిక్ పార్ట్ కాబట్టి దీంట్లో నుంచి చాలా క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో ఈ ఈ పాయింట్స్ అనేది మీ మైండ్లో ఉంటే కనుక చాలా వరకు ఆన్సర్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. అయితే జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి ఏవేవి తీసుకున్నామో చూద్దాము. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. యుఎస్ఎస్ఆర్ రష్యన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఐడియల్స్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ ఇన్ ద ప్రియంబుల్, ఇవన్నీ బారో చేసాం. అలాగే ఫ్రెంచ్ నుంచి రిపబ్లిక్ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ ఇన్ ద ప్రియంబుల్, ఇది ఫ్రెంచ్ రివల్యూషన్ నుంచి తీసుకున్నాం అన్నమాట. అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఇవన్నీ మనము సౌత్ ఆఫ్రికా నుంచి చూసుకున్నాం. అండ్ జపనీస్ నుంచి ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా, ఇవన్నీ మనము ఈ కంట్రీస్ నుంచి బారో చేసామన్నమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఫిలాసఫీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్,
ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పిస్లో ఉన్నాయి. అండ్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ద పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. అయితే మనము బారో అయితే చేసాము, అలాగే మనం కాన్స్టిట్యూషన్ మనం క్రియేట్ చేసాం. బట్ క్రిటిసిజం అయితే ఉంటుంది. ప్రతి పెద్ద వర్క్ చేసినా కూడా క్రిటిసిజం అనేది నార్మల్. అలాగే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి అయితే క్రిటిసిజం అనేది చాలా వచ్చాయి. బట్ ఇది మనము 6 ఇంపార్టెంట్ క్రిటిసిజమ్స్ గురించి నేర్చుకుందాం. ఏ బారోడ్ కాన్స్టిట్యూషన్ అంటే మనం చాలా వరకు బారో తీసుకున్నాం. నిజం, మనం చాలా వరకు కాన్స్టిట్యూషన్ అనేది బారో చేసాము. అయితే కార్బన్ కాపీ ఆఫ్ ద 1935 యాక్ట్ అయితే ఇది కార్బన్ కాపీ అని చెప్పారు. అలాగే అన్ ఇండియన్ ఆర్ యాంటీ ఇండియన్, చాలా వరకు మనము కాన్స్టిట్యూషన్ అయితే వేరే కంట్రీస్ నుంచి తీసుకున్నాము. అండ్ యాంటీ ఇండియన్ అలాగే ఇండియన్స్కి అయితే అగైనిస్ట్గా అయితే కాదు. అండ్ గాంధీయన్ కాన్స్టిట్యూషన్, మన గాంధీ అనేది చాలా వరకు ఆయన ఐడియాస్ చాలా ఉన్నా కూడా బట్ ఆయన ఐడియాస్ అనేది డిపిఎస్పిస్లోనే కనిపిస్తాయి అన్నమాట, వేరే దగ్గర కనిపించవు. సో ఆయన ఐడియాలజీకి ఆపోజిట్గా మన కాన్స్టిట్యూషన్ ఉంది అని చెప్పొచ్చు. అంటే చాలా వరకు కాదు, కొన్ని పాయింట్స్. అండ్ ఎలిఫెంటైన్ సైజ్ కాన్స్టిట్యూషన్ మన చాలా లెందియస్ట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకున్నాం. అందుకోసమే మనము ఎలిఫెంట్ సైజ్ అని చెప్పారు. అండ్ ప్యారడైస్ ఆఫ్ లాయర్స్, అయితే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేవాళ్ళు చాలామంది లాయర్స్ ఉన్నారన్నమాట. సో ప్యారడైస్ ఆఫ్ లాయర్స్ అని చెప్పుకున్నాం. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఫ్రీగా వీడియోస్ అయితే చేస్తాను, అలాగే ఫ్రీగా పెయిడ్ క్వాలిటీ వీడియోస్ అయితే చేస్తున్నాను. మనకి ఏ పాయింట్ లీవ్ చేయకుండా ప్రతి పాయింట్ మనం కవర్ చేస్తూ మన యూపీఎస్సి ఫ్రీగా వితౌట్ వన్ రూపీ పే చేయకుండా మీరు యూపీఎస్సి అయితే క్రాక్ చేయొచ్చు. అలాగే దానికోసం నేను ఈ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. సపోజ్ నా వీడియోస్ అనేది అంత వాయిస్ క్లారిటీ రాకపోవచ్చు, బట్ ఏంటి అంటే ఐఎమ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ ఫర్ యూ గైస్. సో ప్లీజ్ సపోర్ట్ మీ. నాకు అంత తెలుగు రాదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు టీచ్ యూ ఇన్ తెలుగు. సో ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.